వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలని సూచించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్న జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్. నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 66,06,000 మొక్కలు నాటనున్నామన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. నల్గొండలో ఘనంగా మాజీ ఎంపీ చక్లం శ్రీనివాసరావు వర్ధంతి వేడుకలు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరిన వడ్డెర సంఘం. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించమన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. మహమ్మదాపురం గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని సత్య న్యూస్కు పొరపెట్టుకున్న గ్రామ ప్రజలు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసు కళా బృందం. వేగంగా రోడ్డు విస్తరణ పనులకు చర్యలు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఆలేరు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్. సరస్వతి పుత్రునికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జనగణమన ఉత్సవ సమితి నల్గొండ సభ్యులు కర్నాటి విజయ్ కుమార్. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పత్రోత్సవ కార్యక్రమం. ఈ నెల 7న జరిగే వర్గీకరణ సాధనకు చేస్తున్న దీక్ష పోస్టర్ ఆవిష్కరణ. గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా ఎంపీటీసీలకు సన్మానం. రేపు చేపట్టే భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. హైదరాబాద్ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో కస్తూరిబా స్కూల్లో సర్వే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నరసింహస్వామికి 1116 కొబ్బరికాయల సమర్పణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జాతీయ 75వ వన మహోత్సవం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలం కార్తీక వనంలో జరిగిన కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ 75వ వన మహోత్సవ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలం కార్తీక వనంలో జరిగిన కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ వారింట్లో ఒక మొక్కను నాటాలని అన్నారు. ప్రస్తుతం జనరేషన్లో ఉన్న విద్యార్థులు, యువత, భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే రేడియేషన్ పెరగకుండా మనం ఉండేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ అధికారులు 2005కు ముందు పోడు సాగుదారులకు, వ్యవసాయ రైతులకు సహకరించాలని, కొత్తగా పోడును కొట్టనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అడవులను రక్షించే దానికోసం మన వంతు బాధ్యతగా మన కర్తవ్యం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, డిఎఫ్ఓ కృష్ణగౌడ్, ఐఎఫ్ఎస్ కొత్తగూడెం ఎఫ్డిఓయు కోటేశ్వరరావు, కొత్తగూడెం ఎఫ్ఆర్ఓ ఎస్ సురేష్, రామవరం ఎఫ్ఆర్ఓ జి ఉమా, ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మంగళవారం కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఆలేరు నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులు ప్రతిపాదనలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పూర్తికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖచే నియోజకవర్గ పరిధిలో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, పిఎంజిఎస్, వైఎన్డిఎఫ్, సాట్స్, ఎన్హెచ్ఎం, ఎంపీ లైట్స్, డిఎంఎఫ్టి, ఏఏసిపి, పిఎంఏఏజీవై, జీపీ వర్క్స్, ఈజీఎస్ తదితర గ్రాంట్ల కింద 11,04 లక్షల అంచనాలతో 9,964 పనులు మంజూరు కాగా 577 పనులు పూర్తయినట్లు, 91 పనులు పురోగతి ఉండగా 296 పనులు ఇంకనూ ప్రారంభం కాలేదని తెలిపారు. పురోగతిలో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇంకా ప్రారంభం కాని పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. రోడ్లు, భవనాల శాఖచే ఇతర ప్లాన్, నాన్ ప్లాన్, ఆర్డీఎఫ్, ఎన్డీఎఫ్టీఎఫ్, ఎస్డీఎఫ్టీఎఫ్, సిఆర్ఎఫ్ పద్దుల కింద చేపట్టిన పనుల పూర్తికి కార్యాచరణ చేసి పనుల పరిస్థితిపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎన్బి ఎస్ఈ హేమలత, ఈఈ వెంకటవేణు, పిఆర్ఈ వెంకట్రెడ్డి, నియోజకవర్గ మండలాల తహసీల్దార్లు, పిఆర్, ఆర్ఎన్బి శాఖల ఈడీలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు, ఏదైతే ఎక్కడ లిఫ్ట్లు పెట్టినా, ఎక్కడ లిఫ్ట్ల ద్వారా రైతులకి మేలు చేసే ఉద్దేశంతో నీళ్ళిస్తామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం లిఫ్ట్లకి ఒక స్టోరేజ్ ట్యాంకుల్ని కాళేశ్వరంలో లాగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ సీతారామ ప్రాజెక్టు మీద మటుకు ఎక్కడ ఒక్క టీఎంసీ నీటికి నిల్వ చేసే ఏర్పాట్లు ఆనాటి ప్రభుత్వం చేయలే. అనేక రిజర్వాయర్లకి నామమాత్రంగా ఆనాడు శంకుస్థాపన చేసి రోళ్లపోడ లాంటి చెరువులు వాటిని మళ్ళా డిలీట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికిరాని ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి సుమారు ఒక 10 నుంచి 12 టీఎంసీల రిజర్వాయర్ని ఈ సీతారామ ప్రాజెక్టులో ఏర్పాటు చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని రూపుదాల్చే విధంగా అధికారుల్ని ఇప్పటికే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆదేశించారు. ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారు. అదే రకంగా మున్నేరు నీరు ప్రతి సంవత్సరం సుమారు 38 నుంచి 40 టీఎంసీలు నీరు వృధాగా ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఈ సీతారామ కెనాల్కి అప్ స్ట్రీమ్ లో ఒక పాయింట్ ఐడెంటిఫై చేశాం. సుమారు అక్కడ నుంచి ఒక 9.6 కిలోమీటర్స్ ఒక లింక్ కెనాల్ తవ్వితే లిఫ్ట్లతో అవసరం లేకుండా గ్రావిటీతో ఈ 38 టీఎంసీలు నీరు ప్రతి సంవత్సరం పాలేరుకి వచ్చే అవకాశం ఉన్నది అని ఈ మధ్యనే నిర్ధారించుకున్నాం. దాన్ని కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థికంగా బర్డెన్ కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా ఈరోజు ఏదైతే పరిశీలించామో
అధికారులను ఆదేశించాను. యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నింటినీ కంప్లీట్ చేయాలని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్లు ఉన్నాయి. తప్పకుండా రైతన్నలను కూడా సహకరించాలని అభ్యర్థించాను. పాలేరు నియోజకవర్గ రైతుల్ని తప్పకుండా వారు కూడా సహకరిస్తారు. అదే రకంగా బుధవారం సూర్యాపేట జిల్లా జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామేల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్ మాట్లాడుతూ జూన్ 4తో పదవీ కాలం ముగియనుండడంతో జిల్లాలో జెడ్పీ నిధులతో ద్వారా చేపట్టిన పలు పథకాలు కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో భాగంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామేల్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ పథకాలు చివరి గ్రామానికి అందాలని అధికారులు ఆ దిశగా ప్రజాప్రతినిధులతో కలిసి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మాలని, అభివృద్ధి లక్ష్యంగా మహాత్మా గాంధీ కన్న కళ్ళు సాకారం చేయాలని అన్నారు. ప్రభుత్వం త్వరలో పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నట్లు, అలాగే ప్రతి పాఠశాలలో విద్యా బోధన మెరుగుగా సాగేందుకు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, 1994 నుండి పేద పిల్లలకు విద్యా బోధనలో అండగా నిలుస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అవకాశాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా వ్యవసాయ రంగంలో గణనీయ ప్రగతిలో నిలుస్తుందని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పంట సాగు విధి విధానాలపై రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందించాలని, అలాగే వర్షాలు పడుతున్నందున జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, గోపగోని వెంకటనారాయణ గౌడ్, ఈసీఓ అప్పారావు, పీడీ మధుసూదన్ రాజు, విద్యుత్ శాఖ ఎస్సీ పాల్రాజ్, మిషన్ భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. ఇదనే అరే జర్రా బండి నువ్వు జర్రా మేడం చూడాలి మేడం చూడాలి చూడండి మేడం వస్తారు చూడండి పంచి చూడండి సపోర్ట్ కొట్టు వన మహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66,06,000 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద నాటిన మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలు రహదారులకు ఇరువైపులా తప్పనిసరిగా మొక్కలు నాటాలని, ఏ కార్యాలయం రహదారి మొక్కలు నాటకుండా వదలకూడదని తెలిపారు. గుంతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మొక్కల ఎంపిక, భూమి సిద్ధం మొక్క ఎంపికతో పాటు ఎరువు వేయడం, మొక్కలు నాటిన తర్వాత వాటికి నీటిని పోయడం, సంరక్షణ, వాచర్ ఏర్పాటు, మొక్కల సంరక్షణ వంటి ఏర్పాట్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంపై అలాగే మొక్కల సంరక్షణ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మెట్ వరకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డిఆర్డీఓను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా స్థలం ఉంటే బహుళ వరుసల మొక్కలు నాటాలని, జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు నియోజకవర్గాలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాసనసభ్యులను
మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించాలని జిల్లా అధికారులకు వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్లాంటేషన్ మీద ప్రాపర్ అవగాహన ఉండాలి. మీకు ఇందాక డిఎఫ్ గారు చెప్పినట్టుగా మీకు టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. ఇంకా మీకు కావాలంటే ఫీల్డ్లో కూడా మీకు ప్రాపర్గా ఫీల్డ్లో ప్లాంటేషన్ సందర్భంగా కూడా చూస్తారు మీకు. కానీ తప్పులు లేకుండా ప్లాంటేషన్ జరగాలి. రైట్, ఫ్లవర్ ప్లాంట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీడియం సైజ్ ప్లాంట్స్, మీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మీ ఎమ్మెల్యేస్ను ఇన్వైట్ చేసుకొని మీరు కాన్స్టిట్యుయెన్సీ ప్రోగ్రామ్ మీరు చేసే విధంగా చర్యలు తీసుకోండి. కాన్స్టిట్యుయెన్సీ నోడల్ ఆఫీసర్, కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్స్ అంటే మనకు ఆర్డీఓస్ ఉన్నారు. తర్వాత మిగతా కాంపౌండ్ వాళ్ళకు ఒక 5 feet వదిలేసి కాంపౌండ్ వాళ్ళు చుట్టూరా పెట్టడం. అట్లా ఇంకెక్కడైనా మిగతా చోట్ల ఉంటే బ్లాక్ ప్లాంటేషన్కి వెళ్ళడం. ఇంకా మంచి లేఅవుట్ ప్రిపేర్ చేసుకొని ఆ లేఅవుట్లో సిస్టమ్ పొడవు, డెప్త్ చాలా సమయం ఎక్కడైనా గమనించండి, అది మెయింటైన్ చేయరు. ఇక్కడ మాకు అంటే పిట్ సైజ్ ప్రాపర్గా వస్తే దాంట్లో మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసినప్పుడు ప్రాపర్గా సాయిల్ ప్లాంట్ ప్రాపర్గా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. If you want, we will also take up PDI. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ల్యాండ్ రిపీటెడ్గా ఎంక్రోచ్మెంట్ చేయడము, అదే తీసుకొని కొంతమంది ప్లాట్లు చేసి అమ్ముతారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా you please let us know. From our end, we will definitely take action and we will be very, very strict on it. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ని కలిసి సుచిత్ర రైల్వే స్టేషన్కి సుచిత్ర వైపు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులకు ఉపయోగపడేలా చేయాలని కోరారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ని కలిసి సుచిత్ర రైల్వే స్టేషన్కి సుచిత్ర వైపు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఎంఎంటీస్ రైల్వే సంఖ్య పెంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులకు ఉపయోగపడేలా చేయాలని, అలాగే కొంపల్లి అండర్ పాస్ రోడ్డు చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని, అయోధ్య క్రాస్ రోడ్డు వద్ద మేడ్చల్ మియాపూర్ రోడ్డుపై రైల్వే గేటు వల్ల నిత్యం ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ అండర్ పాస్ లేదా ఆర్ఓబి నిర్మించాలని కోరారు. దీనిపై స్పందించిన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తొందరలో క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుబ్దుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, గాజుల రామారాం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, కో కన్వీనర్ శివాజీ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, గరిగ శేఖర్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సతీష్ రాగర్, చండి శ్రీనివాస్, చక్రధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం నల్గొండ మాజీ ఎంపీ దివంగత నేత చెకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. బుధవారం నల్గొండ మాజీ ఎంపీ దివంగత నేత చకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నల్గొండ మాజీ ఎంపీ దివంగత చకిలం శ్రీనివాసరావు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పంకజ్ యాదవ్, సీనియర్ నాయకులు దత్త గణేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుంబల మోహన్ రెడ్డి, చకిలం శ్రీనివాసరావు కుమారుడు చకిలం అనిల్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ శ్రీనివాసరావు గారు ఒక రాజకీయ పార్టీగా ఆలోచించకుండా ఒక సబండ కులాలకి అండగా ఉన్నటువంటి మహా వ్యక్తి. బహుశా ఇప్పుడు
చెక్కిలం శ్రీనివాసరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అప్పగారు రమేష్ గౌడ్ గారికి, జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబానికి, మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే శ్రీనివాసరావు అంటేనే కాంగ్రెస్ అనే విధానం ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాలకు దిక్కుగా అండగా ఇవాళ నల్గొండ కేంద్రంలో ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో కాక కేంద్రంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి ఇలా చెక్కిలం శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కు. ఎక్కడి నుంచి నలుగు మూల నుంచి వచ్చినా కానీ ఇలా శ్రీనివాసరావు గారి ఇంటికి పోతే మనకు పని అవుతుందని చెప్పి ఒక ధీమా భరోసా ఉండేది కార్యకర్తలకు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే వెన్నెండుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఇలా చాలా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. కాబట్టి శ్రీనివాసరావు గారి ఆశయ సాధన కోసం వారి నడిచిన అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. బడుగుల ఆశాజ్యోతిగా గత 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారు, కన్నారావు గారు, ఇంకా చాలామంది కౌన్సిలర్లతో పాటు ఇక్కడికి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన సర్దార్ చెక్కిలం శ్రీనివాసరావు గారిని అందరికీ తెలిసిన విషయమే. చెక్కిలం శ్రీనివాసరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారి అభిమానులమంతా ఇలా సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. ఈ ఉదాహరణ కమ్యూనిస్టు జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లాని కాంగ్రెస్ జిల్లాగా మార్చి 30 ఏళ్ళు బలహీన వర్గాలకు వీరుల సేవ చేసిన నాయకుడు. ఉదాహరణకు నన్నే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను జిల్లా బ్యాంకు వైస్ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ చేసి పార్టీ టికెట్ ఇచ్చి అమ్మ ఆదర్శ పాఠశాలలు గుర్తించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పనుల పురోగతిపై విద్యాశాఖ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడారు. బుధవారం పనుల పురోగతిపై విద్యాశాఖ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలోని 23 మండలాలలో గుర్తించిన 330 పాఠశాలలో నిర్దేశించిన సమయానికి మైనర్ పనులు పూర్తి చేయాలని, అట్టి మరమ్మతుల పనులకై రూపాయలు 6,13,00,000కు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. పనుల పురోగతులపై వారం నివేదికలు అందచేయాలని, పనులు పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు శ్రీ లక్ష్మీ నరసింహ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు శ్రీ లక్ష్మీ నరసింహ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మన ముద్దు బిడ్డ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, నేను ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి అని, మంత్రి పదవి ఇస్తే బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కాంగ్రెస్ నాయకులు చెక్కిలం శ్రీనివాస్, అంగడి ఆంజనేయులు, శ్రీ లక్ష్మీ నరసింహ వడ్డెర సంఘం సభ్యులు వల్లపు కుమార్, వల్లపు శ్రీను, వల్లపు ఐలయ్య, రవి, క్రాంతి, కళ్యాణ్, గణేష్, సంపత్, ఆలేటి పాండు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మొహమ్మద్ రెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రావాలి రావాలి. గారి నాయకత్వం ఇవ్వాలి. క్యాబినెట్ లో బీర్ గారి సముచిత స్థానం.
నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కోమరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం. ముద్దుబిడ్డ మన బిల్రైలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని, అట్లే కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారిని, సీతక్క మంత్రి గారిని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, అట్లాగే ప్రతి ఒక్కరిని మన బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మన బిల్రైలన్న కరోనా కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగి ఏ పని కూడా ఆధారపడకుండా నిలబెట్టిన వ్యక్తి. ప్రతి కార్యక్రమానికి ముందుండి బడుగు బలహీన వర్గాలకు ముందంజలో ఉండి నడిపిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని ఆలేరు నియోజకవర్గ స్థాయిలనే కాకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూసినట్టుగా అరే బిల్రైలే అంటే ఈయన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, అరే మధ్య తరగతుల ఎంతో పేదరికం పుట్టిన బిడ్డ ఇంతమందికి సాయం చేస్తుండని చెప్పి ఇలా అందరూ ఆశీర్వదించి ఇలా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మా అందరికీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ చేదోడు ఆదోడమే కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా రేపు అందరికీ ప్రతి కుల సంఘాలకు ఇలా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా ప్రతి ఒక్క కార్మికునికి అందరికీ సాయం చేసే వ్యక్తి ఇలా బిల్రైలన్న. ఖచ్చితంగా మాత్రం మీకు కోరేది ఒక్కటే, మీరు కష్టపడే వాళ్ళకే ఇస్తానని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గడిల తాళాలు బద్దలు కొట్టి ఎప్పుడైతే ప్రజా దర్బార్ ఎప్పుడైతే పెట్టిండో అదే నిజం అనుకుంటే ఇలా బిల్రైలన్న గారికి ఖచ్చితంగా మాత్రం మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మా ఒడ్డోళ్ళం యావత్ తెలంగాణ తరపున మా ఒడ్డర్లే కాకుండా ప్రతి కుల సంఘాల తరపున మా ప్రతి కార్మికుడు, ప్రతి సోదరుడు, ప్రతి కుల సంఘాలు అందరం కూడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఇలా ఐలాండ్కి వస్తే మాకు సంతోషం అని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మాత్రం మీ అందరికీ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, అగిష్టానికి మంత్రివర్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ మేమైతే కోరుకున్నది ఒక్కటే, మాకు మాత్రం బీసీ బిడ్డ ఉన్నది ఒక్కడే, ఆ బీసీ నాయకునికి ఒక్కరికి ఇలా ఖచ్చితంగా మాత్రం మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మరొకసారి ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులందరూ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారే ఉంటారని, హాస్టల్ వార్డెన్గా పనిచేసే అధికారులకు తల్లికున్నంత ఓపిక ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలల, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ హాస్టళ్లను సరైన విధంగా నిర్వహించాలని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఎక్కడా తాగునీటి కలుషితం లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వంట సామాగ్రి సరఫరా చేస్తున్నది లేనిది చూడాలని, అన్ని హాస్టళ్లలో నిర్దేశించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని, ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హాస్టల్ ఇల్లు లాంటిది. హాస్టల్ నిర్వహణ చాలా కష్టతరమైనప్పటికీ ప్రభుత్వం పేద విద్యార్థులకు సేవ చేసే భాగ్యాన్ని మనందరికీ కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సౌకర్యాలు కల్పించి వారిని బిడ్డల్లాగా చూసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, భోజనం విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, హాస్టళ్లలో ఎక్కడైనా చిన్న మరమ్మతులు ఉంటే తక్షణమే చేయించాలని, సాధ్యం కానివి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఇన్ఛార్జ్ అధికారులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, డిఈఓ భిక్షపతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు,
మోడల్ స్కూళ్ళ ప్రిన్సిపల్స్ తదితరులు హాజరయ్యారు. అందులో చాలా విషయాలు హ్యాండిల్ చేయాలి. స్కూల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ చూసుకుని సరిపోతుంది, కానీ హాస్టల్లో చాలా విషయాలు హ్యాండిల్ చేయాలి. ప్రాపర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పి క్లోజ్ చేద్దాం. అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఇష్యూస్ మనం డిస్కస్ చేసుకున్నారో ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసిన వాటిని ప్రాపర్గా మేబీ తప్పకుండా నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా ఉంటుంది. కూడా యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా సబ్స్టాండ్ ఉన్నాయా, వాటి ఇబ్బంది ఉన్నాయని చెక్ చేసుకోండి. వాటిని పిల్లలకు ఇబ్బంది కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. దీని తర్వాత మనకు అడ్మిషన్స్ ఉంటాయి. సో ప్రాపర్గా వీలైనంత వరకు అన్ని హాస్టల్లో కూడా మీ స్ట్రెంత్ ప్రకారంగా అడ్మిషన్ తీసుకుని ఏర్పాటు చేయండి. ఎక్కడైనా డిమాండ్ ఉంది అంటే కంప్యూటర్స్ అవసరం ఉంటే గవర్నమెంట్ రాసుకొని తెచ్చుకుంటాం. డిమాండ్ ఉన్న చోట ముఖ్యంగా హాస్టల్స్ హాస్టల్ సంబంధించిన దాంట్లో డిమాండ్ ఉంటే తప్పకుండా మనం గవర్నమెంట్ పర్మిషన్ రాసి ఇంకా మనం స్ట్రెంత్ పెంచుకుందాం. నెక్స్ట్ అంటే ఆ అడ్మిషన్స్ అన్ని కూడా సిస్టమేటిక్గా జరగాలి. మీ స్ట్రెంత్ అనేది ఫుల్గా ఉండేట్టు చూసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సిన యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మిగిలిన దాన్ని వచ్చినాయా లేదా, ఏదైనా పెండింగ్ ఉంటే కనుక హెచ్ఎంస్తో మాట్లాడి వచ్చే విధంగా మీ సమస్యల వలయంలో ఉన్న మహమ్మదాపురం గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు బుధవారం సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విఫలమవుతున్నారని, పట్టించుకునే నాదుడే లేక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల వలయంలో ఉన్న మహమ్మదాపురం గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆ గ్రామ ప్రజలు బుధవారం సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో శానిటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విఫలమవుతున్నారని, పట్టించుకునే నాదుడే లేక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల పనితీరు మరుగున పడుతుందని, అనేక సమస్యలు తలెత్తడంతో ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లె వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం కొరకు డ్రైనేజీలు, రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తుంటే తమ ఇష్టానికి కొందరు స్వార్థపరులు సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లను నరికివేసి వర్షపు నీరు వెల్లుటకు రహదారిపై నిర్మించిన కాజువే కల్వర్టును పూడ్చివేసినా పట్టించుకునే నాదుడు లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిని ఇష్టానుసారంగా త్రవ్విన తారు రోడ్డు మొత్తం ధ్వంసం చేసిన రోడ్డు భవనముల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇంటర్నెట్ ఫైబర్ లైను నిర్మాణం కొరకు, వివిధ పైప్ లైన్ల నిర్మాణాల కొరకు తారు రోడ్డును ధ్వంసం చేస్తుంటే గ్రామ పరిపాలనా అధికారులు చోద్యం చూస్తున్నారని, గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు ఎక్కడికక్కడే పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోయి ప్రజలు అనారోగ్యానికి స్వాగతం పలుకుతున్నాయని, ప్రత్యేక అధికారులు గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల మౌలిక వసతుల కల్పన పర్యవేక్షించాల్సిన బాధ్యతను మర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనము సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్పెషల్ ఆఫీసర్ల సమయంలో ప్రజలకు మౌలిక వసతులు అందుతున్నాయా లేవా,
ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా ఉంది ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. మాకు ఈ మాండవపురంలో సర్పంచ్ పదవి కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కాలంలో ఏ విధంగా ఉంది, మౌలిక వసతులు అందుతున్నాయా లేదా, వాటిపైన ఒకసారి చెప్పండి. మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలపైన మీరు చెప్పండి సార్. వాటర్ అయితే వస్తలేదు. ఊళ్ళో వాటర్ బోర్లు అయితే ఒకటి రన్నింగ్ అయితే లేదు. సాగర్ వాటర్ ఒకటి ఇస్తారు, ఒకసారి ఒక రోజు ఉదయం సాయంత్రం ఇస్తారు. అవి 4-5 గంటలు వస్తుంది. వాటర్ సరిపోతలేదు. దానివల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. అది సాగర్ పైపు ఆడ రంధ్రం పోయింది. రాజశేఖర రెడ్డి కాలేజీలో చెట్టు దగ్గర రంధ్రం పోయింది, అది పట్టించుకోలేదు. అదే ఆడనే చెత్త కూడా తీస్తారు, చెత్త బండి కూడా నడుస్తుంది. ఒక కారణాన్ని బట్టి అందరికీ జ్వరాలు అవి వస్తున్నాయి. మీరు ఇప్పుడు దాని మీద ఎంపీడీఓ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ కానీ ఏమైనా చెప్పినా? చెప్పినా సార్, చాలాసార్లు చెప్పినాం. నేను బోర్లు పోయినాయి, బోర్లు ఇవ్వండి, జర మందికి నీళ్ళు సరిపోతలేవని చెప్పినా కానీ వాళ్ళు ఏమన్నా పట్టించుకోలేదు. కొంచెం కూడా పట్టించుకోలేదు. సెక్రటరీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో వేసినట్టు అక్కడక్కడ ఇక్కడ రోడ్డు పక్కన ఉంటే రంధ్రాలు చేస్తున్నాయి. ఈ ఆర్ఎండ్బి శాఖ వాళ్ళకి సంబంధించి మీరేమైనా చెప్పిరా? ఇక్కడ చెప్పినా సార్. ఆర్ఎండ్బి వాళ్ళ కాడనట ఒక 20,000 ఏమో తీసుకున్నాడు మా గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ నుంచి పైపులు బలిపోయినాయని 15,000 20,000 తీసుకున్నారట. ఇది సెక్రటరీ ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో పని చేస్తారు కదా వర్కర్లు, అలా ఒక ఆయన వాళ్ళు కలిసి తీసుకున్నారట. ఎవరి వద్ద తీసుకున్నారని? ఈ ఇంటి పైపు దీని గురించి పైపు లైన్ బలిందని మెయిన్ లైన్. ఓకే, మెయిన్ లైన్ పైప్ బలిపోయిందని వైద్య శాఖ దగ్గర తీసుకుంటారా? దౌర్జన్యంగా ఇంట్లో పన్ను కట్టడం, బూర్లు నీళ్ళు నడవకపోవడం, ఊళ్ళో అయితే ఇళ్ళ పనికి అయితే అవతలేరు. ఇప్పుడు ఇట్లా ఈ కలవాట్ల నుంచి కూడా తీసుకుపోతారు కదా, కలవాట్లు కూడా డ్యామేజ్ చేస్తారు, దానిపైన మాట్లాడదా? చెప్తూనే ఉన్నాం సార్, ఏది పట్టించుకుంటలేరు. మాకేం తెలుసు, మాకు ప్రభుత్వం మారింది, ఇక చిన్నదనంగా అయితే అని అంటుంది. దాని గురించి. మీ పేరేం పేరండి? నాగిరెడ్డి. మీ ఊర్లో మీ దృష్టికి ఏమైనా సమస్య? మా దగ్గర 4 ఇండ్లు ఉన్నాయి. 4 ఇండ్లకు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ బోర్ల వాటర్ మాత్రం రావట్లేదు. ఏమైనా సాగర్ నీళ్ళు మాత్రం వస్తుంది. ఈ బోర్ల వాటర్ ఆ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను అడుగుతున్నా. ఆ బోర్లు వేస్తలేరు, ఆ లైన్ వేస్తలేరు, నీళ్ళు పట్టించుకోలేరు. ఆ కొత్త కుంటలో ఒక బోరు ఉంది, దానికి పైప్ లైన్ కూడా వేసిర్రు. అది కాంట్రాక్టు గెల్వాల్ రెడ్డి మీద ఉన్నది. ఆయన ఏం చెప్తుండంటే ఆ బోరు కడిగితే మోటార్ మా దగ్గర ఉంది, ఆ మోటార్ దింపిపోతా అంటుంది. కానీ ఇంతవరకు ఎవరు సర్పంచ్ ఉన్న కాడ నుంచి కూడా ఇదే చెప్పుకుంటూ పోతున్నది. సర్పంచ్ ఉన్నప్పుడు చెప్పిన, ఇప్పుడు ఈ కార్యదర్శి వచ్చిన తర్వాత మాత్రం నేను పోయిన తర్వాత మాత్రం నేను కలవలేదు. ఇంతకుముందు మాత్రం ఎన్నోసార్లు చెప్పినా దాంట్లోనే పోతుంది. 5 ఇండ్లు ఉన్నాయి మా దగ్గరతో. ఇంతవరకు ఆ బోరు నీళ్ళు అనే వాటర్ 4 సంవత్సరాల నుంచి లేదు మాకు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎండ్బి శాఖ నిర్లక్ష్యము స్పష్టంగా కళ్ళ కనబడుతున్నది. ఇక్కడ రోడ్డు వెంబటే గుంతలు తీసి పూడ్చడం లేదు. ఒకవైపు కలవాట్లు మూసుకుపోతూ ఉన్నాయి, మరొక వైపు చూసినట్టయితే ఈ గుంతలన్నీ ఇక్కడ తీసి పైప్ లైన్ తీసిన గుంతలన్నీ పక్కనే ఉండిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అక్కడే ఉంది. శానిటేషన్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా లేరని చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రత్యేక అధికారులు ఈ గ్రామ పంచాయతీ పైన దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో ఆగిపోయిన డెవలప్మెంట్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపి శానిటేషన్ పర్ఫెక్ట్ చేసే విధంగా చూడాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఓటు స్టూడియో వెంకటేశ్వర, సత్యం న్యూస్. ఏం పేరమ్మా నీ పేరు? ఏ ఊరు మీది? చెప్పమ్మా. మరి అట్లా పెట్టి ఏం చేస్తున్నాయి? అది ఎందుకు ఆయన ఏమి తీసిండు, ఏమిటి పెట్టిండు? అది అది పూడిపోయిందానికి మరి ఎందుకు తీసిండు అని. ఎన్ని రోజులు అవుతుంది గుంత తీసి? ఇప్పుడు 20 రోజులు అవుతుంది దగ్గర. 20 రోజుల నుంచి ఆ గుంత అట్లనే ఉంటుంది. కొంచెం పూడిపోయిండు, పూడిపోయిన అది వస్తనే లేరు, దొరుకుతలేరు. ఏం చేయాలో వచ్చి పొద్దుకుంటారు ముసలోడు అలా పడుతున్నాయి చీకట్ల వచ్చి ఇంటి ముందర. ఎవరికైనా చెప్పిరా మీరు? ఇంత మట్టి ఇంత కథ ఏమైనా ఉందా? ఎవరితో ఆయన చెప్పిరా పూడ్చాలనేది? ఎప్పుడు పోయినా మంచోడు చెప్తా కొత్తలో వాళ్ళు ఏంది చేసి మంచి పూడతారా? వాడు బీచ్ పెట్టి రాజుదంగా పోయిండు. ఇంకా చూసినా ఇంకొస్తలేరు, అంగొస్తలేరు.
జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుంకర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుంకరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలుపొద్దని సూచించారు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయొద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్లలో వచ్చేటటువంటి అనవసరమైన బ్లూ లింక్లను క్లిక్ చేయొద్దని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పట్టణ ఎస్ఐ మహేంద్రనాథ్, సైబర్ సెక్యూరిటీ ఎస్ఐలు రాజశేఖర్, అశోక్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం సైదులు, కానిస్టేబుల్ సైదులు, కళాబృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య, గోపి, కృష్ణ, చారి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బిగ్ బజార్ నుండి సుష్మా రోడ్డు వరకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా వేగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ డివిజన్ పర్యటనలో భాగంగా బుధవారం మన్సూరాబాద్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు విస్తరణకు సంబంధించిన మ్యాప్ల వివరాలు, ట్రాఫిక్ ఇబ్బందులను జోనల్ కమిషనర్కి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బిగ్ బజార్ నుండి సుష్మా రోడ్ వరకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా వేగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ డివిజన్ పర్యటనలో భాగంగా బుధవారం మన్సూరాబాద్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు విస్తరణకు సంబంధించిన మ్యాపుల వివరాలు, ట్రాఫిక్ ఇబ్బందులను జోనల్ కమిషనర్కి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్ బజార్ మన్సూరాబాద్ చౌరస్తా మీదుగా సహారా రోడ్ మార్గంలో రోజువారీ పెరుగుతున్న కాలనీలు, అపార్ట్మెంట్ల సంస్కృతి, కమర్షియల్ వ్యాపారాల వలన విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయిందని, గమ్యాలు చేరుకోవడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న బిల్డింగ్ ఓనర్లకు నోటీసులు ఇచ్చారని, నష్టపరిహారం కూడా చెల్లించి
తొందరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతు జెండాగేకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా ఇంతవరకు వాటిని అమలు పరచకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అమలు చేసి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అర్చన, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కార్యదర్శి రమ, బూత్ అధ్యక్షురాలు శైలజ, శ్రావణి, శోభ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని స్థానిక 45 వార్డులో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే సందర్భంగా బుధవారం వార్డులోని పలు వీధులలో చేతి సంచులను పంపిణీ చేసి అనంతరం వార్డులో క్రిస్టల్ మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడారు. సూర్యాపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని స్థానిక 45 వార్డులో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే సందర్భంగా బుధవారం వార్డులోని పలు వీధుల్లో చేతి సంచులను పంపిణీ చేసి అనంతరం వార్డు క్రైస్టల్ మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ సంచుల వినియోగం మానివేయాలని, మార్కెట్కు చేతి సంచులు తీసుకొని వెళ్లాలని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడంతో దోమలు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటాచారి దంపతులు, తాప్సి రామచంద్రయ్య, జడిగల శేఖర్, ఎండి లతీఫ్, కందిబండ లక్ష్మి, గుండా సరస్వతి, జడిగల ఎల్లమ్మ, సోమలింగయ్య, బాజీ, కుక్కడప్పు భిక్షం, మృదులగర్, కళ్యాణ్, సందీప్, ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పేపర్లో వచ్చిన వార్తకు నేనున్నా అంటూ స్పందించి సహాయం అందజేయడానికి ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాలంటరీ రిటైర్డ్ ఏటీఓ, జనగణమన ఉత్సవ సమితి నల్గొండ అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ ముందుకు వచ్చి మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలోని కుంచెం శివ అనే విద్యార్థి ముంబై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో 211 ర్యాంకుతో సీటు సాధించి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థిని వారి కుటుంబ సభ్యులను అభినందిస్తూ తక్షణ సహాయం 15,000 ఇచ్చి కాలేజీకి వెళ్ళటకు తగిన ఏర్పాట్లు చేసుకోమని ప్రోత్సహించారు. ప్రముఖ పేపర్లో వచ్చిన సరస్వతి పుత్రునికి సహాయం అనే వార్తకు నేనున్నానంటూ స్పందించి సహాయం అందచేయడానికి
ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాలంటరీ రిటైర్డ్ ఏటీఓ జనగణమన ఉత్సవ సమితి నల్గొండ అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ ముందుకు వచ్చి మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలోని కొంచెం శివ అనే విద్యార్థి ముంబైలో ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో 211 ర్యాంకుతో సీటు సాధించి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థిని వారి కుటుంబ సభ్యులను అభినందిస్తూ అతని చదువుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా 15,000 ఇచ్చి కాలేజీకి వెళ్ళుటకు తగిన ఏర్పాట్లు చేశామని ప్రోత్సహించారు. మంచి శిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దోసపాటి శ్రీనివాసు, ఆదిత్య హైస్కూల్ వ్యాసకర్త ఎం అమరేందర్ రెడ్డి, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రదీప్, పోలోజు నాగేందర్ పాల్గొన్నారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోనే 13వ వార్డులో గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్లో అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్లో అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేయడం అంటే ప్రాణం దానం చేసినట్లు అని ఆయన అన్నారు. అన్ని దానాల కంటే రక్తదానం చేయడం అంటే ఒకరికి ప్రాణం పోయడం లాంటిది. ప్రాణంతో ఏది వెలకట్టలేము. రక్తాన్ని దానం చేసి ఇతరులకు సహాయపడండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ బండమిది మల్లేష్, అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు బోదుల మురళి, గౌరవ సలహాదారులు ఎండి రిజ్వాన్, మీడియా మిత్రులు కాకి సుందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పక్షోత్సవంలో భాగంగా బుధవారం భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకన్ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో సర్వీస్ రోడ్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పత్రోత్సవములలో భాగంగా బుధవారం భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ మండల శాఖల అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో సర్వీస్ రోడ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, కార్యక్రమం జిల్లా ప్రతినిధి కొప్పుల యాదిరెడ్డి, ముత్యాల భూపాలరెడ్డి, పాలకొర్ల జంగయ్య గౌడ్, దాసోజు భిక్షమాచారి, ఆలేరు చిరంజీవి, ఉబ్బు బుచ్చయ్య, కాసుల వెంకటేశం, గోష్క పురుషోత్తం, బడుగు కృష్ణ, కట్ట కృష్ణ, కడగంచి శ్రీనివాస్, సురేష్, శివప్రసాద్, కొండల్, శ్రీశైలం, భానుప్రకాష్, నరహరి, బడుగు ధనంజయ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక అతిథి గృహం వద్ద ఈ నెల జూలై 7న జరిగే వర్గీకరణ సాధనకు చేస్తున్న దీక్ష పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు వెంకటేష్, కోర్ కమిటీ సభ్యులు చిలుక మర్రి గణేష్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక అతిథి గృహం వద్ద ఈ నెల జూలై 7న జరిగే వర్గీకరణ సాధనకు చేస్తున్న దీక్షా పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు వెంకటేష్, కోర్ కమిటీ సభ్యులు చిరుకమరి గణేష్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిరక్షించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపడుతున్నామని, కాబట్టి మాదిగ ఉపకులాలు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గ్యాదపాక మల్లేష్, మండల అధ్యక్షుడు అందె సుధాకర్, గ్యాదపాక సుధాకర్, నరేష్, ప్రవీణ్, కిరణ్, రాజు, మధు, ప్రశాంత్, సాయి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు, ఆప్షన్ మెంబర్ ఎండి షరూపుద్దీన్, మండల ఎంపీటీసీలను పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారిని శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు, ఆప్షన్ మెంబర్ ఎండి షఫరుద్దీన్, మండల ఎంపీటీసీలను పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్ మాట్లాడుతూ, మా మండలానికి ఏ అధికారి రావాలన్నా భయాందోళనకు గురవుతారు, కానీ ఇక్కడ ఎలాంటి అవకతవకతలు ఉండవని అన్నారు. ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ మాట్లాడుతూ, నాకు 5 సంవత్సరాలు సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవిక, ఎంఆర్ఓ జలకుమారి, డాక్టర్ హైమావతి శ్రీనివాస్, మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య, వెటర్నరీ డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. నేను విభిన్నంగా జాబ్ చేస్తుంటే మా బావ వల్ల నాకు అవకాశం కలిగింది. నేను ఫస్ట్ భయపడ్డాను, బాడీస్ అంటే పెద్ద గొడవ ఉంటుంది, అంతా టాపిక్ ఎక్కువ ఉండాలి, నేను చేయకపోతే నేను ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎప్పుడు అయిపోతుందని అనుకునేదాన్ని, కానీ తొందరగా అయిపోయినందుకు కొంచెం బాధగా ఉంది. అదేవిధంగా మా బాబాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు కూడా మహిళల డెవలప్ కోసం ఎంతగానో కష్టపడ్డారు, కానీ నన్ను ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. మిమ్మల్ని కానీ ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మన మండల కోఆప్షన్ సభ్యులు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు మొహమ్మద్ షరఫుద్దీన్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీటీసీ సోదరి మనులు గుండాల ఎంపీటీసీ గారికి, జనమాజాల ఆసాన్ తల్లి, అదేవిధంగా అధికారులకు, మండల స్థాయి అధికారులు. వాస్తవానికి మనిషి పుట్టడం ఎంతో సహజము, మరణం కూడా అంతే సహజం. మనిషి పుట్టగానే ఖచ్చితంగా ఒక రోజు కాకుండా ఒక రోజు తప్పకుండా మరణించవలసిందే. అంటే మనిషికి పుట్టిన వాడు గిట్టక తప్పదు అనేది మనం భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో అన్నింటిలో కూడా వింటుంటాం. అంటే మనిషి ప్రజాప్రతినిధి కానివ్వండి, ఒక ఉద్యోగి కానివ్వండి, ఖచ్చితంగా తన పదవిని ఒక రోజు కాకుండా ఒక రోజు, మనం సరే ఉద్యోగి అన్నప్పుడు ఏ రోజు ఉద్యోగంలో ఎక్కాము, ఏ రోజు పదవి విరమణ పొందుతున్నాము అనేది ఆ డేట్తో సహా మనకు ఫస్ట్ మన ఎక్కిలో చేస్తారు. మనం ఈ పదవిలో ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాలు మేము ఏ రోజులో సహాయ సహకారాలు అందిస్తూ చాలా మంచి కార్యక్రమాన్ని మరి పల్లెల్లో చేయడం జరిగింది. ఈ భాగంగా చాలా ఒత్తిడికి గురయ్యాం అధికారులము, ఎంప్లాయీస్. చెప్పాలంటే ఎప్పుడు లేనంత మంది స్టాఫ్ ఇచ్చారు, కార్యదర్శుల్ని. అసలు చాలా పని భాగం. ఇంతకుముందు చాలా స్టాఫ్ ఇబ్బంది ఉండేది మనకు, ఎక్స్టెన్షన్ స్టాఫ్. అది చాలా ఫిల్ చేసి ప్రతి గ్రామానికి ఒకళ్ళకి ఇచ్చిన కొంచెం పని ఒత్తిడి అయినా బాధ్యతాయుతంగా మా కార్యదర్శులను కానీ అధికారులను కానీ చెప్పాలంటే పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి కూడా మీతో భాగస్వామ్యంతో ముందుకు నడిచామని సగర్వంగా చెప్తున్నాను ఈ సభాముఖంగా. దానికి మీరు కూడా సహాయ సహకారాలు చక్కగా అందించారు, దానికి ధన్యవాదాలు. చేసుకున్నందుకు కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన అధికారులకు, ఎంపీసీలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరోనా అంటే మనం ఎంతో భయపడ్డాము. అలాంటి పరిస్థితిలో కూడా ఇక్కడ మన దగ్గర చేసిపోయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎన్నో సేవలు అందించారు. అలాంటి సేవలు కూడా ఎవరు చేయలేరనుకుంటా ఆ టైంలో, కరోనా టైంలో. ఎందుకంటే తనకు కాలు సర్జరీ చేసుకుందామన్నా కూడా లీవ్ పెట్టరు మేడం, నేను వాళ్ళ సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో అతను లీవ్ పెట్టుకుంది కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చి గుండాల ప్రజలకి సేవలు అందించారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత ప్రాణాలు కూడా తెగించి ఎవరు చేయలేదు సార్, చాలా ధన్యవాదాలు. మీ క్షమించండి. అది కూడా మేము ప్రజల సమస్యల మేరకే మీ మీద సీరియస్ అవుతాం తప్ప
మేమేదో కావాలనేది ఉద్దేశం కాదు. ఆ సమస్య కోసమే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో గట్టిగా అంటే అనొచ్చు. నేనైతే ఎప్పుడైతే పెన్షన్ రానే ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే. ఒకసారి ఇటు రెడీ మేడం చేయాలి. అందరన్న ఇటు రెడీ మేడం మీరు కొంచెం ఇటు అన్న. ఓ అన్న ఒక్కొక్కరు మీరు ఒకసారి చూడండి. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి యువజన సంఘాల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, విజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర్నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి తరుణోజు సాయితేజ్ పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి యువజన సంఘాల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, విజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీరనాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి తరుణోజు సాయి తేజలు పాల్గొని మాట్లాడుతూ, దేశంలో మోదీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, పేపర్ లీకులు, స్కామ్లు, పరీక్షల రద్దు ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పరువు తీశారని అన్నారు. నీట్ పేపర్ లీక్ అయిందనే నిజాలను బీహార్ ఏర్పాటు చేసిన సిట్ తేల్చిందని, లీక్ అయినట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కేవలం గ్రే స్కోర్ కార్డు రద్దు చేసి వారికి పరీక్ష నిర్వహించి దీని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. నీట్ పరీక్షతో పాటు నెట్ సిఐఎస్సిఆర్ పరీక్షలు రద్దు చేశారంటేనే విద్యా విధానం పట్ల చిత్తశుద్ధి అర్థమవుతుందని తెలిపారు. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల మూసివేతను నిరసనగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యు జిల్లా నాయకులు సోహెల్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు బివి చారి, పీడీఎస్యు జిల్లా నాయకులు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి బి ప్రసాద్, ఎన్ఎస్యుఐ నల్గొండ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్జున, విజేఎస్ జిల్లా అధ్యక్షులు పగిళ్ల ఆంజనేయులు,
ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గ్యాదపాక సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మహిళా సంఘం ఐద్వా చోటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బాగ్ స్కూల్ని సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారి రాజేశ్వరి మాట్లాడారు. అఖిల భారత మహిళా సంఘం ఐద్వా చౌటుప్పల మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా స్కూల్ని సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారి రామేశ్వరి మాట్లాడుతూ కస్తూరిబా స్కూల్లో 300 మంది విద్యార్థినులు ఉండడంతో భవనం అటు క్లాస్కు ఇటు హాస్టల్కు ఒకే బిల్డింగ్ ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కస్తూరిబా స్కూల్కు నూతన బిల్డింగ్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు భక్తుల జయమ్మ, దొడ్ల అందాల మహిళా సంఘం మున్సిపల్ అధ్యక్షురాలు చింతకింది శారద, రేష్మ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం యాదగిరిగుట్ట పట్టణ వైకుంఠ ద్వారం వద్ద 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం యాదగిరిగుట్ట పట్టణ వైకుంఠ ద్వారం వద్ద 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి మరింత న్యాయం చేకూరుతుందని, కేబినెట్లో అడుగు పెడితే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ నాయక్, వడ్లోజు వెంకటేష్, అనిల్, విక్రమ్, ఈశ్వర్, శ్రీకాంత్, రాజా పాల్గొన్నారు. అయ్యారు చూడండి, అయ్యారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మా ప్రియతమ నేత, మా ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిధి, బడుగు బలైన ఆశాజ్యోతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వరించాలని ఈరోజు పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ గుడిలో దాదాపు 1116 కొబ్బరికాయలను ఇక్కడ మేము సమర్పించడం జరిగింది. మరి ఆ దేవుని ఆశీస్సులతో కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి మంత్రి పదవి వరించాలని, ఆయనకు మంత్రి పదవి రావడం ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం మరింత ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క అవసరాలకు రాజగోపాల్ సార్ యొక్క ప్రయోజనం వాళ్ళందరికీ కూడా పేద బడుగు అందరికీ ఆదుకునే గుణము, అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తిత్వం గల వ్యక్తికి మినిస్టర్ పదవి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం మా దేవుడు ప్రసాదించాలని, త్వరలోనే ఆయన కేబినెట్లో అడుగుపెట్టి మాలాంటి యువకులకు ఆదర్శంగా నిలబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సతీష్ నాయక్, మాది గుర్రాలదండి. నేను కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ హెచ్ఎల్ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. పేదల పెన్నిధి, పేదవాడు రాత్రి 12 గంటలకు తలుపు కొట్టిన నేనున్నానని ముందుకొచ్చే రాష్ట్రంలో ఏకైక నాయకుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా పేదలకు సంక్షేమ పథకాలు, ఏ పేదవాడి మీద రూపాయి భారం పడకుండా పేదలకు, కార్యకర్తలకు అండగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తర్వాత రాష్ట్రంలో అంత అండగా ఉన్న రాష్ట్ర ఏకైక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని చెప్పి యాదగిరిగుట్టలో అన్న నాయక్ గారి ఆధ్వర్యంలో భువనగిరి నుండి, మునుగోడు నుండి, హైదరాబాద్ నుండి, ఉప్పల్ నుండి విచ్చేసిన ప్రతి కార్యకర్తకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి గారి సన్నిధిలో 1000 కొబ్బరికాయలు కొట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి, అదేవిధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క అనుగ్రహంతో మంత్రి పదవి రావాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మంత్రి పదవి ఇస్తున్నందుకు. జై కాంగ్రెస్, జై హింద్. చలో जरा फोटो दी सतीश भाई. जरा फोटो दी అది అవి పలుకుతాయి. పలుకుతాలేమన్నా ఈ ఫోటో ది. హలో ఆ సన్నిధి అంటారా 2000 కొబ్బరి చిప్పలు రెడీ ఉన్నాయి. సగం సగం వచ్చి మస్తు బేర చేస్తావు మరి. హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలని సూచించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్న జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్. నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 66,06,000 మొక్కలు నాటనున్నామన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. నల్గొండలో ఘనంగా మాజీ ఎంపీ చక్లం శ్రీనివాసరావు వర్ధంతి వేడుకలు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరిన వడ్డెర సంఘం. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించమన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మహమ్మదాపురం గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని సత్య న్యూస్కు పొరపెట్టుకున్న గ్రామ ప్రజలు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసు కళా బృందం. వేగంగా రోడ్డు విస్తరణ పనులకు చర్యలు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఆలేరు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్. సరస్వతి పుత్రునికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జనగణమన ఉత్సవ సమితి నల్గొండ సభ్యులు కర్నాటి విజయ్ కుమార్. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పత్రోత్సవ కార్యక్రమం. ఈ నెల 7న జరిగే వర్గీకరణ సాధనకు చేస్తున్న దీక్ష పోస్టర్ ఆవిష్కరణ. గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా ఎంపీటీసీలకు సన్మానం. రేపు చేపట్టే భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. హైదరాబాద్ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో కస్తూరిబా స్కూల్లో సర్వే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నరసింహస్వామికి 1116 కొబ్బరికాయల సమర్పణ.